వేలాది మంది ఉపాధ్యాయులతో ఈ ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో మా పార్టీ మా ప్రభుత్వం ఏర్పడడానికి సాయశక్తుల సహకరించిన ఉపాధ్యాయుల అందరినీ కలవాలని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడి ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి ఎల్బీ స్టేడియంలో మేము పదవీ బాధ్యతలు తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 30,000 పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, ఇవాళ 60 లక్షల మంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి, తమ పిల్లలు విద్యలో రాణించాలి, వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు. అదే తెలంగాణ భవిష్యత్తు. ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా.